స్తుతి మహిమా స్తుతి మహిమా పరలోకే బాపెన స్తుతి మహిమా స్తుతి మహిమా స్తుతి మహిమా రాజే రాజేన స్తుతి మహిమా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ బరగరి దిక్కు చేని జన ఆదరి మా బురలేన పాలరు చేసేన బురగరి దిక్కు చేని జన ఆదరి మా బురలేన పాలరు చేసేన ఆదరాచో యేసుతోన
దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి నీతో స్తుతించుడి నీతో స్తుతించుడి స్తుతించుడి ఎల్లప్పుడు స్తుతించుడి 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 చూడే
స్తుతించుడే తో ఆయన స్తుతించుడే స్తుతించుడే ఆది సుందరుడా ఆత్మశక్తి గల సైన్యముల గతిపతిదైన Cheni mai dusaro Jagasari paranamato Taruna me maru yasaru Dallasari taru haradu Cheni mai dusaro Jagasari paranamato Taruna
నామమును తొలగించి ఆ ప్రభా గౌరవ పాత్రలను గౌరవంలను ప్రభా యేసు నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకొని నీ నామాన్ని గణపరిచే నీ నామాన్ని స్తుతించే బిడ్డలుగా నీవు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ విశ్రాంతి దినమునైనా నీ కృపలో మమ్మల్ని భద్రపరచుము, నీ తోడుగా ఉండి నడిపించుము, గణపరచుము. ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడైతే ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ కృపను దయచేయమని నీ పరిశుద్ధాత్మ అభిషేకించుము అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన నీ బిడ్డలని మమ్ములని ప్రభా మరుగుపరుచుకొని నా తండ్రి కొద్ది మాటలు మేము ధ్యానించుచున్నప్పుడు అయ్యా నీ సిలువ చాటున బలము కీర్తించబడు అయ్యా. నీ మహిమ పొందుమని నీ ఆత్మ అభిషేకం ద్వారా నింపుమని మేము మాట్లాడిన ప్రతి మాటలు ప్రభా మా సొంత తలంపులతో రాక ప్రభా నీ ఆత్మ వశమయంతో మాట్లాడే బిడ్డగా మార్చుమని అయ్యా నీవే తోడుగా ఉండి నడిపించుమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దావీదు సంకీర్తన 36వ అధ్యాయము 5 నుంచి 12 వరకు చదువుకుందాం. యెహోవా, నీ కృప ప్రకాశము ఉంచున్నది, నీ సత్య సందర్భము అంతరిక్షము ఉంచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, న్యాయ విధులు మహాగాధములు. యెహోవా నరులను జంతువులను సృష్టించువాడు నీవే. దేవా నీ కృప అమూల్యమైనది, నరులు ఆశ్రయించుచున్నారు. ఎందరి ఒక వృత్తి వలన వారు పొందుచున్నారు. ఆనంద ప్రవాహంలో నీది వారికి ఇచ్చుచున్నావు. నీవు నన్ను పారదోలనీయకు. ఇదిగో పాపము చేయవారు పడి ఉన్నారు, దేవుని కుండా వారు పారదోయబడి. వాక్యం దేవుడు దీవించునుగాక. చుందముండా మత్తయి సువార్త 9
తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకింటి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచిరి. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుని ఉన్న మత్తాయను ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యుద్ధకు ఆయన శిష్యుల యుద్ధకు కూర్చుండేది. పరిసయ్యులు అది చూసి ఈ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. 13 ఆయన మాట విని రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే నేను కోరుచున్నాను గాని బలిని నేను కోరన్నాను. వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాడు. చాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడు అయిన తండ్రి, మీ పాదాతి వందనాలు, స్తోత్రాలు నాయనా. మీ కృపా పరిశుద్ధాత్మ అభిషేకము మెండైన దీవెనలతో కురిపించుము. తోడుగా ఉండి సహాయం చేయి, నడిపించుము. యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడమ్మ, కింద లాస్ట్ వచనంలో చూడమ్మ ఏమంటున్నాడు. 13 అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. 12 ఆయన ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎవరికి అక్కర్లేదంట? ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఆరోగ్యంగా ఉన్న వారికి ఎవరైనా వైద్యుడు అవసరమా? డాక్టర్ అవసరమా? అవసరం లేదు. పాపులైన వారికి మాత్రమే దేవుడు కావాలి, కానీ పాపం లేని వాడికి లేదు. ధనవంతునికి ఏం అవసరము? ధనధాన్యాలు సౌకర్యాలు బాగానే ఉన్నాయి. 3 పూటల తినడానికి ఆహారం ఉంది, సౌకర్యాలు బాగానే ఉన్నాయి. అతనికి ఏదో ఒక మూలన దేవుడు అవసరము ఉండడు. ఎందుకంటే ఈయననే ధనవంతుడు, ఈయననే దేవునితో పోల్చుకుంటాడు కనుక ఇక్కడ రోగులైన వారికి మాత్రమే వైద్యుడు అవసరము. పాపం చేసిన వారికి మాత్రమే దేవుడు అవసరము. పాపుల కొరకే నేను వచ్చి తిని కానీ నీతిమంతుల కొరకు నేను రాలేను. పాపుల కొరకే మాత్రమే. ఇక్కడ ఎవరొచ్చి కూర్చున్నారంటే ఇక్కడ 11వ వచనంలో, ఇక్కడ 10వ వచనంలో చూడమ్మా, ఇంటిలో భోజనము ఏడ్చు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల వద్దను కూర్చుండిరి. ఎవరి వద్ద కూర్చున్నారంట? శుంకరులు దేవుని వద్ద శిష్యుల వద్దకు వచ్చి కూర్చుండిరి. శుంకరులు అంటే పన్ను సులు చేసేవారా? అయితే కూర్చుండవచ్చిర్రి కానీ చూడండి, సుంకరులతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులు అడిగిరి. ఎవరిని అడిగిరంట? దేవుని అడిగిరి. నీవు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి నీవు భోజనం ఎందుకు చేస్తున్నావు? నువ్వు పాపులతో కలిసి, సుంకరులతో వాళ్ళు అంటరాని వారు, పాపం చేసిన వారు, వాళ్ళతో నువ్వు ఎందుకు భోజనం చేస్తున్నావు అంటే దేవుడు అంటున్నాడు, ఆయన
రోగులకే కానీ, ఆ మాట విని ఆయన రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. రోగులకు, రోగములతో ఉన్న వారికి మాత్రమే అవసరం. చూడండి, మనకు ఏదైనా అనారోగ్యం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాము. కానీ రోగం లేకపోతే వెళ్తామా? వైద్యుని దగ్గరికి వెళ్తామా? వెళ్ళము. అయితే మనము దేవుడు అంటున్నాడు, పాపులు అయిన సుంకరుల దగ్గర నేను కలిసి భోజనం చేస్తున్నానంటే వాళ్ళని రక్షించడానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. వాళ్ళని రక్షించడానికే నేను వచ్చి ఉన్నాను. నీతిమంతులను కాదంటున్నాడు ఇక్కడ దేవుడు. చూడు, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను నేను పిలువ రాలేదు. పాపుల కొరకు నేను వచ్చి తినే కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే నాశనం అయిపోతున్నారో, ఎవరైతే పాపములో ఊబిలో పడిపోయి కుటుంబానికి సమాధానం, శాంతి లేని కుటుంబంగా ఎవరైతే ఉంటున్నారో వారి కొరకు మాత్రమే నేను వచ్చి ఉన్నాను. నీకే సౌకర్యం అన్ని విధాలుగా ఉన్నాయి. నీతిమంతుల కొరకు నేను రాలే. నీవు నీతిమంతునిగా జీవిస్తున్నావు, నీ కొరకు రాలే. నశించిపోవచ్చున్న వారి కొరకు నేను వచ్చి తిని. కింద చూడము. గనుక నేను కనికరమునే కోరుచున్నానే గాని బలిని కోరను. ఏం కోరనంట? కనికరము గలవాడు నీతిమంతునిగా మార్చబడాలని కోరుచున్నాను కానీ వాళ్ళు అర్పించే బలి నేను కోరడం లేదు. బలి కోరడానికి రాలే నేను. వాళ్ళ కనికరము గలవారై జీవించాలని కనికరం మాత్రమే కోరుచున్నాను. మీరు అను వాక్య భాగం ఏమిటో, ఆ భావములేంటో, ఆ మర్మాలేంటో మీరు వెళ్ళి నేర్చుకోను అంటున్నాడు. చూడండి, నా వాక్య భావాలు, నా మాటలు నేను రాయించున్నాను, మీరు అవి వెళ్ళి నేర్చుకోండి. అవి. కింద చూడు 13. అప్పుడు యోహాను శిష్యులు కానీ చూడండి ఏమంటాడు ఇక్కడ, యోహాను శిష్యులు ఏమంటున్నారు? ఆయన వద్దకు వచ్చి పరిచర్యలను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయు. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, యేసు పెండ్లి కుమారుడు, యేసు పెండ్లి కుమారుడు గనక తమతో కూడా ఉండు కాలం కూడా ఉండినప్పుడు మీరు పెండ్లికి ఏమంటున్నామా దుఃఖపడగలరా? దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఆ పక్కలో ఉన్నప్పుడు ఎవరైనా దుఃఖపడతారా? సంతోషముతో ఉంటారు కదా. మనకు అన్ని లభించింది, మనం అడిగింది ఒకప్పుడు దొరికినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామంటే అంత సంతోషంగా ఉంటాం. దేవుడే పక్కన ఉన్నాడు. ఇక్కడ వీళ్ళతో పాటు శిష్యులతో పాటు దేవుడు ఉన్నాడు. వీళ్ళతో యోహాన్ శిష్యుల దగ్గర ఎవరు లేడు? దేవుడు లేడు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దేవుడే వీళ్ళతో ఉన్నాడు కనుక వీళ్ళు ఎందుకు దుఃఖపడతారా? దుఃఖపడరు కదా. దేవుడు పక్కనే ఉన్నాడు, దేవునితో వీళ్ళు సాహసం చేస్తున్నాడు, దేవునితో వీళ్ళు నలుస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు కనుక వీళ్ళు దుఃఖపడరు. దేవుడు అంటున్నాడు,
పెండ్లి కుమారునిగా నేను తమతో ఉండు కాలమున. చూడండి, పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? చూడండి, ఎప్పుడైతే ఈ పెండ్లి కుమారుడు ఆయన వచ్చు కాలమునప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? కొనిపోబడుతున్నాడు. ఇక్కడ నుంచి కొనిపోబడుతున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఉపవాసము చేదురు. ఇప్పుడు వాళ్ళకు ఉపవాసము అవసరము లేదు. ఎప్పుడైతే నేను వీళ్ళకు బాధ్యతను అప్పగించి వీళ్ళ మధ్యలో నుంచి నేను వెళ్ళిపోతానో అప్పుడు వాళ్ళకు ఉపవాస ప్రార్థనలు అవసరం చేస్తారంట. అప్పుడు చూడండి, మనం కూడా కొన్ని సందర్భంలో కొన్ని విషయంలో కొన్నిసార్లు మనము సంతోషంగా ఉన్నప్పుడు ఉపవాసం చేస్తామా? చేయము. దేవుడు అన్ని విధాలుగా సహకరించినప్పుడు, దేవుని సంతోషంగా ఉన్నప్పుడు ఉపవాసం చేస్తామా? చేయము. ఏదైనా కష్టం వచ్చినప్పుడే ఆయన మీద సనుగుతూ గునుగుతూ, ఫస్ట్ సనుగుతాము, గునుగుతాం, ఆ తర్వాత ఏదో ఒకటి తెలుసుకొని ఉపవాసము చేస్తాము. చూడండి, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో చూడమ్మా. ఏమంటున్నాము ఇక్కడ? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడనియు. ఎక్కడ ప్రకటిస్తున్నాడంట? అరణ్యములో ప్రకటిస్తున్నాడు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి, యూదయ అరణ్యములో ప్రకటించబడుచున్నది. ప్రభు మార్గము సిద్ధపరచుడి. ఇతడే. చూడండి, ఎక్కడ కొనబడు ఏం సిద్ధపరచమంటున్నాము ఇక్కడ? ఎవరి మార్గం అంట? దేవుని ఒక మార్గము సిద్ధపరచుడి. ఎక్కడికి వచ్చిండమ్మా? ఆయన మార్గం ఏం సిద్ధపడ్డది? ఈ లోకంకి వచ్చిండు, పరలోకానికి ఏం సిద్ధం చేస్తున్నారు? ఆయన మార్గం ఎలాంటిది? పరలోక రాజ్యం ఉట్టిగానే వెళ్ళిపోయిండా? ఆయన రాజ్యానికి ఆయన మార్గము సరళంగానే సిద్ధపరిచి ఉన్నారా? లేదే. ఏమున్నది? హింసించబడ్డాడు, పట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దున్నించబడ్డాడు, అవమానపడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. అన్ని విధాలుగా ఆయన పరలోక రాజ్యానికి మార్గం సిద్ధపరుస్తున్నారు. ఇక్కడ ఆయన పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ శ్రమ నొంది, మన శ్రమ అంతయు ఆయన నొంది, మన శ్రమ అంతయు ఆయన భరించి, మన పాపముల నిమిత్తమై పరలోకానికి ఆయన మార్గము సిద్ధపరచమంటున్నాడు. ఎక్కడికి? పరలోక రాజ్యం వెళ్ళాలంటే మార్గము సిద్ధపరచుడి. ఆయన మార్గం సిద్ధపరచుడంటే ఆయన శిలువ కార్యానికి సిద్ధపరచమంటున్నాడు దేవుడు. ఆయన తోవను స్వరాలపరచుడి.
ఎందుకంటే ఇప్పుడు నాకు సమయం ఉన్నది. ఈ సమయము ఎవరు అడ్డు రావద్దు, ఎవరు అడ్డు ఆయన మార్గానికి అడ్డు ఎవరు రాగలరా? లేరు గనక నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం ఇవ్వడానికి సిద్ధము. ఆయన అరణ్యము తోవ సిద్ధపరచమంటున్నాడు. చదువు. ఏందంట యోహానుకు? ఒంటే చర్మము వస్త్రముతో మిడతలను అడవి తేనెయు ఆయనకు ఆహారము. ఏం తిన్నాడంట యోహాను భక్తుడు? మిడతలు అడవి తేనె. మధురమైన తేనె మిడతలు. మనం తింటారా మిడతలు? మిడతలను అడవి తేనెను ఆహారం. ఆయన వస్త్రాలేంది? ఉంటే వస్త్రము. ఆ ఉంటే చర్మము ఆయనకు వస్త్రము. చూడండి, ఆ యోహాను భక్తుడు అంటున్నాడు, మిడతలు ఆయనకు. మనం తింటామా మిడతలు? తినమంటే తేనె అంటే తింటాం కదా. మిడతలు తింటామా? దాంట్లో తేనె పెట్టిన తేనెలో ఉన్న పురుగులు తినడానికే కష్టముగా కదా. యోహాను భక్తుడు ఎలా తినొచ్చు మిడతలు? దేవుని మాటిని ఏం తినొచ్చు, ఎలా తినొచ్చు ఆయన? అదే అపోస్తుల కార్యం తీసుకున్నామా 11:18. వారు ఈ మాటలు విని దేవుడు జీవార్థమైన దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. చూడండి ఏమంటుంది ఇక్కడ? వారందరూ ఈ మాటలు విని మరేమి వారు అడ్డము చెప్పక, అట్లాగైతే అన్యజనులకును దేవుడు జీవార్థమై మారు మనసును దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. ఏం చేసిరంట? జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరంట. ఏమై ఉన్నారంటమ్మా? దేవుడు జీవము గల దేవుడు గనుక జీవార్థమైన మానవ మనసు దయచేసి ఉన్నాడు. ఆయన మారు మనసు జీవం గలగాడు, సజీవుడు. ఆయనకు మరణము లేదు గనుక అదే మారు మనసు నీకు ఏం చేసిందంట? దయచేసి ఉన్నాడంట. అదే మారు మనసు నీకు దయచేసి ఉన్నాడంట. లేవియా కాండము 19:20, 10, 19, 20. లేవియా కాండం, లేవీయులకు రాసిన 10వ అధ్యాయము 19, 20. అందుకు అహరోను మోసేతో, ఇదిగో 7 పాప పరిహార్థ బలి పశువును
ఉమ్, బలి ద్రవ్యములు ఉమ్, నేను తినిన యెడల ఉమ్. అది యెహోవా దృష్టికి మంచిదగునా అనెను. ఉమ్, మోసే ఆ మాట విని ఉమ్. ఊరుకునెను. ఉమ్, మరియు యెహోవా మోసే అవరోధులకు ఇలాగ సెలవిచ్చెను. ఉమ్. మీరు ఇశ్రాయేలుతో నుండి భూమి మీద నున్న జీవజనులన్నిటిలోనూ ఉమ్, మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. ఉమ్. జంతువులో ఏది డెక్కలు కలదే ఉమ్. నెమరు వేయును దాన్ని తినవచ్చును గాని ఉమ్. నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను ఉమ్. వీటిని తినకూడదు. ఏముందంటమ్మా? ఆ, ఏంటిని తినవద్దంట? జంతువులలో ఆ, ఏది డెక్కలు కలదై ఆ, నెమరు వేయునో ఆ. దాన్ని తినవచ్చును గాని నెమ్మరు వేసే దానిని తినవచ్చు కానీ నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు కలవు కనుక అది మీకు అపవిత్రము. చూడండి, ఉంటే నెమ్మరు వేస్తుంది కానీ కనుక అవి అపవిత్రం అంట. చూడండి, అదే ఈ కింద చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయము 13 నుంచి చదవము. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారికి ఎంచినందుకు నన్ను బయలుపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞతాస్తుతినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరపరచబడింది నేను. ఏమంటుండే ఇక్కడ? నన్ను నన్ను ఏం చదువుతున్నావు? నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు నన్ను బయలుపరిచిన ఏది 1 తిమోతి పత్రిక నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడితిని. చూడండి ఏమంటుండే ఇక్కడ? తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కానీ గనుక కనికరింపబడితిని. తెలియక చేసిందంట, కనికరింపబడుతుంది, క్షమింపబడుతుంది. తెలియక చేసింది, తెలిసి చేస్తే అది కింద చూడు 14. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసు విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఏమైనది? తెలియక చేసిన వారి నిమిత్తమై ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అతిథితంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యమును నమ్మదగినది. చూడండి,
యోగ్యమైనదై ఉన్నది. ఏమున్నదంట? యోగ్యమైనదై ఉన్నది. ఏమున్నది? వాక్యము. మనం ఏం చూసి దేవుని నమ్మాలంటామా? మనుషులను చూసి నమ్ముకోవాలనా? ఆయన జీవార్థమైన వాక్యాన్ని చూసి నమ్ముకోవాలనా? దేవుని వాక్యం నిమిత్తమై నమ్ముకోవాలనా? ఈరోజు రేపల్లో దేవుని చూసి భయపడుట తక్కువైపోయింది, కానీ మనుషులను చూసి భయపడుట ఎక్కువైపోయింది. దేవుని అంటే లెక్క చేయని వారు ఎంతోమంది అయిపోయి ఉన్నారు. దేవుడంటే భయము లేదు. దేవుడంటే అస్సలకి భయము లేదు. ఎందుకో తెలుసా? నేను ఎప్పుడు చనిపోతానో, చనిపోయినప్పుడు చూద్దాంలే, రక్షణ పొంది ఉన్నాను చాలనుకుంటున్నారు. కానీ దేవుని విడిచిపెట్టి దయ్యాన్ని వెంబడిస్తున్నారు. దేవుని విడిచిపెట్టి దయ్యాన్ని వెంబడిస్తున్నారు. దయ్యాన్ని దేవునికి భయపడతలేరు, కానీ దయ్యములను చూసి భయపడుతున్నారు. దయ్యము చేసే ప్రతి కార్యాలను చూసి భయపడుతున్నారు. కానీ దేవుడు మేలు చేసే మేలులను గురించి, దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుతున్నాడు, దేవుడు నన్ను క్షేమంగా ఉంచుచున్నాడు, దేవుడు నన్ను ఆరోగ్యంగా ఉంచుచున్నాడు, దేవుడు నన్ను క్షేమమైన కృప నుంచి, పాపం నుంచి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, నా కొరకు సిలువ మోసి ఉన్నాడు, నా పాపం కొరకు రక్తం చిందించి ఉన్నాడు, నన్ను ఆయన రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన బలి అయి తిరిగి మరలా ఆయన రాజ్యములో, నా కొరనికి రాజ్యంలో ఆయన రాజ్యాన్ని కొనిపోటకు మళ్ళా తిరిగి రాడిపోతున్నాడని నువ్వు భయపడుట లేదు. కానీ ఏ అపవాది నిమిత్తమై నీవు భయపడుచున్నావు? అపవాది మాటలు అబద్ధములాడుతున్నావు, అపవాదికి లోపడుచున్నావు, పాపం చేస్తున్నావు, అపవాదికి లోపడుచున్నావు. ఒక్కసారి నువ్వు అవకాశం ఇచ్చినావా, అదే అపవాది మరలా చేయిస్తుంటుంది. కానీ దేవుని చూసి భయపడవు. కానీ పాపం చేయడానికి వెనుక ముందు ఆడకుండా అపవాది బెదిరిస్తే పాపం చేయడానికి సిద్ధపడతావు, అబద్ధం ఆడడానికి సిద్ధపడతావు, లోకంలో తిరగడానికి సిద్ధపడతావు, తాగుడకు బానిసగా సిద్ధపడతావు. ఏ విధమైన అపవాదికి భయపడి నడుచుకుంటున్నావు, కానీ దేవుని వాక్యస్థారంగా నువ్వు జీవించుట లేదు. అప్పుడే నీకు అసలు సిసలైన శ్రమ మొదలవుతుంది. అప్పుడే నీకు సమాధానం, శాంతి దొరకదు. అప్పుడే నీకు ఆనందము దొరకదు. చూడండి, దేవుని యందు నీవు కోరుకునే ప్రతి ఆనందములను అపవాది ఎక్కడిస్తుందంట తెలుసా? లోకం వైపు తిరిగినప్పుడు ఇస్తుంది. దేవుని వదినప్పుడు, దేవుని వద్ద నీ విశ్వాసంగా ఉన్నప్పుడు, దేవుని యందు నమ్మకంగా ఉన్నప్పుడు నీకు ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానము తెచ్చి పెడుతూ ఉంటుంది నిన్ను. ఎందుకంటే ఈ దేవుని యందు విశ్వాసంగా ఉంటే నిత్య రాజ్యానికి నీవు వెళ్తావు అని దానికి తెలుసు గనక నీకు ఏదో ఒక శ్రమ సమీపిస్తుంది, ఏదో ఒక నిందని మీకు తోస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఆయనను ఎప్పుడైతే నా ఈ దేవుని యందు విసుగుదల పుట్టిస్తుంది అపవాది, దేవుడంటే దేవుడంటే నమ్మకం లేకుండా, దేవుడంటే నువ్వు అసహ్యపడేటట్లు, దేవుడంటే నువ్వు దూషించేటట్లు నేను హింస మొదలు పెడుతుంది అపవాది. కానీ దాన్ని గ్రహించి నువ్వు జయించినట్లయితే అపవాది ఓడిపోతుంది. ఎప్పుడైతే నువ్వు జయించలేవో, ఎప్పుడైతే ఆ శ్రమను తట్టుకొని నీవు లోకం వైపు తిరిగి ఆనందము, సుఖము చూసుకొని నిన్ను ఆనందపరుస్తుంది, ఈ లోకంలో సుఖం పరుస్తుంది, ఈ లోకంలో సంతోషంగా ఉంచుతుందేమో, కానీ ఆ లోకానికి వెళ్ళే వరకు నీ బ్రతుకు వేరే రకంగా మారిపోతుంది. ఆయన రాజ్యానికి, ఆయన తీర్పులోనికి వెళ్ళినప్పుడు నీవు వేరే రకంగా
మార్చబడతావు. ఆయన రాజ్యానికి నీవు వెళ్ళవు, అపవాదికి లోబడి ఉంటావు గనుక అపవాది రాజ్యానికి నీవు అగ్నిగుండానికి పాత్రురాలుగా మార్చబడతావు. చూడండి, దేవుని యందు ఉన్నప్పుడు శ్రమలు రావు. నాకు సంతోషం వస్తుంది, నాకు ఆనందం వస్తుంది, నాకు ఎప్పుడు నేను ఆనందంగానే జీవిస్తానని అనుకుంటావా? లేదు, ఎప్పుడు ఉండనియదు నిన్ను ఆనందంగా, ఎప్పుడు సంతోషంగా ఉండనియదు. నేను ఎప్పుడు ఏదో ఒక రకంగా నీ కుటుంబంలో అల్లకొల్లం రేపుతూనే ఉంది, ఏదో రకంగా నీ కుటుంబంలో సమాధానం శాంతి లేకుండా చేస్తుంది. కానీ ఆ శ్రమను నీవు జయిస్తూ, ఆ శ్రమ అపవాదిదని నీవు గ్రహిస్తూ దేవుని యందు ఆ శ్రమను నీవు ఆనందపడాలన్నట. ఆ శ్రమ వచ్చినప్పుడు ఇది అపవాది యోబు, చూడండి, యోబు భక్తుడు ఎన్నో శ్రమలు పెడుతుంది. యోబు నీతిమంతుడు గనక యోబుని ఎన్నో మార్లు శ్రమ పొందుతున్నది. కుటుంబం చెదిరిపోతుంది, ఆస్తి అంతస్తులు తొలగిపోతాయి. యోబు చివరికి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. యోబు చివరికి రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అపవాది రోడ్డు మీదకి తెచ్చేస్తుంది యోబుని. కానీ యోబు అనుకుంటాడు తెలుసా, ఇది దేవుడు పెట్టిన శ్రమ, నేనెందుకు లోకం వైపు తిరగదు అనుకోలే. ఇది అపవాది పెట్టిన శ్రమ, అపవాది పెట్టిన శ్రమ. అపవాది నొందిస్తుంది, అపవాది హింసిస్తుంది గనక నేను నా ప్రభువు కొరకు నేను మరణిస్తానే కానీ నేను తిరిగి ఆ లోకానికి, అపవాది చేతిలోకి, అపవాది ఊరిలోకి నేను చిక్కను. ఎన్ని ఊర్లేసినా సరే, ఎంత ప్రయత్నించినా సరే, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను అపవాదికి దొరకను. నా ప్రభువు కొరకు నేను విశ్వాసంగా జీవిస్తానని యోబు భక్తుడు నీతిమంతునిగా జీవిస్తాడు. ఆ శ్రమను ఆనందముగా భరిస్తాడు. అప్పుడే దేవుడు కనికరపడతాడు. ఒకంతగా పోగొట్టుకున్న యోబు దానికి రెండింతలుగా ఆశీర్వాదం పొందిండా లేదా? మనము ఆ శ్రమను, కొద్ది శ్రమ కలిగిందంటే అయిపోయి, కొద్ది హింసలు వచ్చినాయంటే అయిపోయి, ఇంటి పక్క వారి నుంచి కొట్లాట వస్తే చాలు, ఇంట్లో నుంచి కొట్లాట వస్తే చాలు, ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే చాలు, బయట ఏదైనా అప్పులలో వచ్చి హింసించినా చాలు, మనము దేవుని గునగడము. కానీ ఇక్కడ యోబు అలాంటి పని చేస్తలేడమ్మా. యోబు నీతిమంతునిగా జీవిస్తాడు. నోవాహు కుటుంబాన్ని, నోవాహు నీతిమంతునిగా జీవించి ఉన్నాడు. నోవాహు కుటుంబాన్ని చూసి దేవుడు అంటున్నాడు, నోవాహు ఒక ఓడను సిద్ధపరచుకో, పాపం ఎక్కువైంది, జలపాతముతో ఈ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక ఓడ సిద్ధపరచుకున్నప్పుడు ఆయన ఉన్న ఆస్తిని అమ్మి, దేవుని స్వరమిని, దేవునికి లోబడి, దేవుడు ఏ విధంగా ఆయన బయలుపరుస్తుంటాడో ఆయన మాటను విని, ఆయన గ్రహించి దేవుని మాటకు లోబడి నోవాహు ఓడ సిద్ధపరుస్తాడు. చూడండి, ఊరు వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, కుటుంబాన్ని హేళన పరుస్తున్నారు. నోవాహు నీ పిచ్చివాడవా, 40 సంవత్సరాలు వర్షము లేక ఇక్కడ ఎడారిగా మారిపోయింది, కానీ ఇదేదో కొత్తగా మేము నీ నోట వింటున్నాము, జలపాతము వచ్చి ఊరంతా నాశనం అయిపోతుంది అంటున్నావే, దేశమంతా నాశనం అయిపోతుంది అంటున్నావుగా, నీవు ఒక పిచ్చివాడవు, నువ్వు ఒక పిచ్చివాడవు, నీ మాటలు మేము ఎలా వినాలి? ఎందుకు నోవాహు ఉన్న ఆస్తులను నమ్ముకొని ఎందుకు కూడా తయారు చేస్తున్నావు అంటాడు. కానీ ఎన్ని హేళనలు పడిచినా ఆనందంగా దేవుని స్వరం విని, దేవునికి భయపడుతూ ఆయన నోవాహు కూడా సిద్ధపరిచాడు.
వీళ్ళ ఏళ్ళను బట్టి నోహవు కూడా సిద్ధపరచడం ఆపిండా? ఆపలే. వీళ్ళ మాటలు విని నోహవు వెనకడిగేసిండా? ఏలే. అపవాది ఎన్నో మార్లు హింసించడానికి చూసింది, కానీ ఇక్కడ ఆయన మాటలు వినలే, అపవాది మాటలు వినలే. ఇక్కడ దేవుని స్వరం విన్నాడు, దేవుని మాటకు లోబడి ఉన్నాడు, దేవుని పోలి నడిచి ఉన్నాడు గనక నోహవు కూడా సిద్ధపడ్డది. నోహవుకు చెప్పాడు దేవుడు, నోహవు నీతో పాటు నీ కుటుంబమును వచ్చే 2 జంతువులను జీవరాశులను తీసుకొని వెళ్ళు. దేవుడు ఏ జీవరాశులకైతే ఆజ్ఞాపించి ఉన్నాడో అన్ని అవంతకవి వచ్చేసినాయి. దేవుడు ఆజ్ఞాపించుడు జంతువులు ఉన్నాయి, కానీ మనుషులు వినలే. వచ్చేసినాయి. చూడండి, మా మనసు స్టార్ట్ అయింది, మంకర స్టార్ట్ అయింది, మొగులు వేసుకున్నది, ఉరుమురు మెరుపులు, అక్కడ చినుకులు రాలబోతున్నాయి. అప్పుడు అంటున్నారు, అయ్యో నోహా నీ ద్వారము తెరవవా, ద్వారం ఒక్కసారి తెరవవా, మేము లోపలికి వస్తాము. నీ మాట వినకపోతేమే, పిలిచి ఉన్నాడు వినలే, నీ మాట వినకపోతేమే ఒక్కసారి తలుపు తెరవవా అంటే, అయ్యా కట్టుట నా వలనే కానీ తీయుట నా వలన కాదు. కట్టుట నా వలనే కానీ తీయుట నా వలన కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడి ఉన్నది, అది నా వల్ల కాదు. చూడండి, నోహవు దేవుని మాటలు విన్నాడు గనక ఆయన కుటుంబం రక్షించబడ్డది, అనేక జంతువులు రక్షించబడ్డాయి. నోహవు వీళ్ళ హేళనను బట్టి వీళ్ళ మాటలు వినుంటే వాళ్ళతో పాటు నోహవు కుటుంబము నాశనమవుతుంది కదా. అందుకు ఎప్పుడే కానీ దేవుని మాటకు లోబడి నడువు. మనము దేవుని మాటకు లోబడి నడవాలి తప్ప మనుషుల మాటకు హేళన చేస్తున్నారని ఎవరికి నువ్వు తల వంచకూడదు. ఎవరికి దేవునికి అవమానం తెచ్చే పనులు నువ్వు చేయకూడదు. ఈ వాక్యం దేవుడు దీవించును కాక. మోకరితమా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్క హృదయంలో దేవుడు ఈ వాక్యం ఫలించున్నట్లు అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రభువా, యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, యోబు జీవితంలో ఎన్నో శ్రమలు, శ్రమలయ్యా, కనువెరగని శ్రమలైనా, మేము గ్రహించని శ్రమలు, మరణానికి చివరి మరణం వరకు యోబు వెళ్ళినా కూడా మేము ఆ యోబు విశ్వాసం కోలలేదయ్యా. అయ్యా, మేము నీ రాజ్యానికి రావాలంటే, నీ నీతి నీ రాజ్యము వెతకాలంటే ప్రభువా ఎన్నో అపవాది శోధనలు తెస్తుంది. నీలో నీతిమంతులుగా ఉన్నప్పుడే శోధనలు ఎక్కువ వస్తాయి నాయన. నీతో నేను సాహసము చేసేటప్పుడే శ్రమలు ఎక్కువ వస్తాయ్యా. ఎందుకంటే అది అపవాది కళ్ళు ఓర్వలేక, అపవాదికి ఓర్వలేక, అపవాది కళ్ళు ఓర్వలేక నేను శోధనలోనికి నడుతుంటుంది, హేళన చేస్తుంటుంది. ఆ హేళను జయించే బిడ్డగా దయచేయవు. ఆ హేళనను నిన్ను భరించే బిడ్డగా దయచేయవు. చూడండి నా అమ్మా, ఈరోజు గ్రహించండి. నువ్వు హేళనతో జీవిస్తున్నావా? నిన్ను హింసించేవారు ఎక్కున్నారా? ఆనందంగా భరించు ఆ శ్రమను, ఆనందంగా భరించు ఆ శ్రమను. ఎవరి యందు కన్నీళ్లు కార్చాలో తెలుసా నువ్వు? ప్రభువా, ఈ శ్రమ నీ వలనే కాదయ్యా, అపవాది వలన, దేవుని వలన కూడా కొన్ని శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనము నీతిమంతులుగా మనము ఉండని ఎడల
శ్రమలు వస్తాయి. మనము దేవుని వాక్యములు తునీకరించినప్పుడు వస్తాయి. దేవుని మాటలను మనము త్రోసివేసినప్పుడు వస్తాయి. దేవుని మాటలను మనము తీసివేసినప్పుడు వస్తాయి. అపవాది మాటలు మనం విన్నప్పుడు వస్తాయి. కానీ నువ్వు దాన్ని గ్రహించి నువ్వు ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని సరిపరచుకోవాలి. యేసయ్యా, నేను హింసించేవారిగా ఉన్నానా? నేను దూషించేవారిగా ఉన్నానా? నాలో మారు మనసు లేదా? చూడు, నీలో ఏది ఉన్నదో, నీవెలా జీవిస్తున్నావో నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు. నీ బ్రతుకు నీతిమంతునిగా జీవిస్తున్నావా, నీతిమంతురాలుగా జీవిస్తున్నావా? నీ అంతరాత్మకు తెలుసు, దేవునికి తెలుసు. బహు జాగ్రత్తగా ఉండు సుమి, బహు జాగ్రత్తగా ఉండు సుమి. దేవుడు చేసే మేలులు, దేవుడు చేసే అద్భుతాలు నీ కనులకు చూడలేకపోతావు. దేవుడు చేసే కార్యాలు నీ కనులకు చూడలేకపోతావు. శ్రమ నొందినట్లయితే ఆయన ఆనందమే వేరు. సమయం ఉన్నదా? ప్రభువా, నీ చిత్తమే. నీ కార్యాలు ఆలస్యమవుతున్నాయా? దేవా, నీ చిత్తమే జరిగించుము. నీ చిత్తం మాత్రమే జరిగించుము నాయనా. నీకు ఇష్టమైనప్పుడే నాకు మేలు సమకూర్చుము. నీకు ఇష్టమైనప్పుడే ప్రభువా నువ్వు ఎలా ఆశీర్వదించాలో, ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు. నీవిచ్చేవాడవే కానీ తీసుకునేవాడవు కావు నాయనా. నువ్వు తిరిగిచ్చేవాడవు కానీ తీసుకునేవాడవు కాదు ప్రభువా. ఈరోజు నువ్వు గమనించినట్లయితే, ఈరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని జ్ఞాపకం చేసుకో. ప్రభువా, స్తుతించు మనసు పూర్తిగా. నేను పాపం లేనివాడనని నీవు అనుకుంటున్నావా? నేను పాపం లేనిదానని నీవు అనుకుంటున్నావా? అయితే మోసపోతున్నావు. నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు. నేను పాపము లేని దానను, నేను పాపం లేని వాడనని నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా? జాగ్రత్త సుమి, జాగ్రత్త, జాగ్రత్త. దేవుని రాజ్యానికి వెళ్ళలేవమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి, మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వెళ్ళే మార్గము వెళ్ళే మార్గము నాయసుకే తెలియను. శోధింపబడిన పిమ్మట నన్ను సువర్ణంగా మార్చితివి. శోధింపబడిన పిమ్మట నన్ను సువర్ణముగా మార్చితివి. నేను
వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. అవునయ్యా, అవునమ్మా, మన వెళ్ళే మార్గము ఎలాంటిదోనయ్యా, ఎలాంటిదమ్మా మన యేసుకే తెలియను. నువ్వు శోధింపబడిన తరువాతనే సువర్ణముగా మార్చబడతావు. నువ్వు శోధింపబడకపోతే సువర్ణంగా మార్చబడవు. ఏ వస్తువైనా అది శోధింపబడకుండా సువర్ణంగా మార్చబడదు. జ్ఞాపకం చేసుకో ప్రభువా. యేసయ్యా నీ కృప దయచి, యేసయ్యా నీ కృప దయచి తోడుగా ఉండి నడిపించమని ప్రభువా నీవు సహాయం చేయమని మరి ప్రార్థన. చేటి గలం పాపిన పవిత్రపరచుటకు చేసయ్యా తండ్రి తన స్తుతి రాజా వందనాలు ప్రభా. ఆమె దినోజు రక్షణ విషయం వాతకి రుచి అమ్మ యేసు రాజా మా జీవితమే మలుచు రుచి కాబట్టి తన స్తుతి స్తుతి బాబు వందనం రాజా స్తోత్రములు తండ్రి. సూర్య చంద్ర నక్షత్రములు కలిగిన దేవా సర్వశక్తి మంతుడా సజీవుడా వందనాలు ప్రభువా. జ్యోతిమయడా స్తుతి నికా యేసు, స్తుతి నికా యేసు, స్తుతి నికా బాబా నికా యేసు. రేస్తే మీల కుతరమల శుద్ధన కడే నికా యేసు. స్తుతి దేవా వందనాలు తండ్రి. మీరు కృప చూపి నడిపించయ్యా, మీరు దయ చూపి నడిపించయ్యా స్తోత్రం. నీ వైపున ప్రతి ఒక్కరి మనసులో కదలించ చేయమని అడుగుచున్న దేవా. మీరు కార్యములు జరిగించి కృప చూపు దేవా. మీ సంపూర్ణమైన శక్తి మాకు ఇచ్చి నడిపించు. మీ కార్యములు జరిగించయ్యా. ఈ కార్యక్రమంలో మీరు మహిమ పొందండి, కీర్తించబడండి, కొనియాడబడండి అయ్యా. ఈ మాటలు మా మనసులో ఫలించులాగున కృప చూపమని మా కొరకై మరణించి తిరిగి లేచిన యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడా, మహోన్నతుడమైన తండ్రి, ఈ పాదములకు వందనాలు, మీకు స్తోత్రములనైనా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, ఈ వాక్యము ప్రభా మా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచులాగా నీ కృపను దయచేయము. నువ్వు తోడుగా ఉండి సహాయం చేయి. మొదటి ఆరాధనలో నీ కృప నుంచి నీ మహిమ పొంది ఉన్నావు కనుక రెండో ఆరాధనలోనికి వెళ్ళొచ్చినప్పుడైనా నీ ఆత్మ అభిషేకం ద్వారా నడిపింపుదలను దయచేయము. ఆడ కూర్చొని నీ దైవజనుని నీ దైవజను మరుగుపరుచుకొని అయా నీ దైవజను ద్వారా వచ్చే ప్రతి మాటలు మేము ధ్యానించుటకును అయా దైవజనుని వైపు కానీ ప్రభా లోకస్తుల వైపు కానీ చూడక ప్రభా నీ వాక్యము నీ మాటలు మేము గ్రహించే బిడ్డలుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తోడుగా ఉండి సహాయం చేయవచ్చు. రాకపోకల మార్గంలో తోడై నిలిచమని సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ కుమారుని యొక్కయు యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయనా. ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నిన్న శ్వాసమును మనకును మన కుటుంబాలకును మన ఆత్మీయ జీవితములకును దేవుడు తోడై నిల్చునుగాక. దేవుడు మన ఆత్మీయ జీవితములను ఆయన రాజ్యానికి యోబు జీవితం ఎలా నీతిమంతునిగా జీవించి ఉన్నాడో, యోబు ఆయన రాజ్యానికి ఎలా పోవడానికి సిద్ధంగా ఉన్నాడో అలాంటి జీవితము దేవుడు మనకు దయచేయునుగాక. నీవు సువర్ణంగా మార్చబడాలంటే శోధింపబడిన తర్వాత నీవు సువర్ణంగా మార్చబడతావు. శ్రమలను చూసి నీవు భయపడి వెనుకడుగేయక దేవుడు శ్రమల నుంచి నిన్ను సువర్ణముగా మార్చబడే బిడ్డలుగా మార్చునుగాక. దేవుడు మీకు ఆత్మీయ జీవితాలను బలపరచునుగాక. దేవుడు మీ చేతి పనులను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబంలో సమాధానం శాంతిని దయచేయునుగాక. దేవుడు మీ అప్పుల శోధనను యేసు నామములో తొలగిపోనుగాక. దేవుడు మనందరినీ ఆయన రాజ్యానికి పోనిపోటుకు పెండ్లి కుమారుని వలె సిద్ధముగా ఉన్నాడు గనుక మనము పెండ్లి కుమార్తెల వలె సిద్ధపడడానికి ఆయన రాజ్యానికి వెళ్ళే బిడ్డలుగా మార్చునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరణాలు